ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏమండి లేదండి, అంటే ఒక మెగా పోర్ట్ని కేంద్ర ప్రభుత్వాన్ని శాంక్షన్ చేయమని అడుగుతా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మెగా పోర్ట్ ఒకటి బాంబేలో ఇస్తున్నారు. సో కొన్ని లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్లు కేవలం మెగా పోర్ట్కు మాత్రమే వస్తాయి, అన్ని పోర్టులకి రాలేవయ్యి. సో అటువంటి మెగా పోర్ట్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. అంటే వాళ్ళు దుగ్గరాజపట్నంలో ఇక్కడ చూసినట్టున్నారు, అది సూటబుల్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినట్లుంది. ఇప్పుడు ఇంకా మనకి 975 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి దానికి తగ్గ అవకాశాలు, దానికి తగ్గ డెప్త్ అన్ని వాళ్ళు సర్వే చేసుకుని వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే అదైతే కేబినెట్ లో చర్చకు వచ్చినట్టు లేదు, కానీ బయట చెప్పుకునేది ఏంటంటే బలవంతంగా బెదిరించి కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే పార్ట్నర్షిప్ ని కేవలం 300-400 కోట్లకి తీసుకుంటమే కాకుండా ఆ 300-400 కోట్లకి మా పోర్ట్లో వచ్చే లాభాలు డివిడెండ్స్ ని తీసుకున్నారట. తర్వాత ఇంకేదో కూడా వస్తే దాన్ని కూడా తీసుకున్నారని బయట చెప్పుకుంటున్నారు మీలాంటి మిత్రులు. అంటే నేను ఎన్నో చెప్తున్నానండి, ఐఎన్పిఆర్ మినిస్టర్ గా ఏమండి, అయితే నేను చదవలేదు. అయితే మీరు మీ దగ్గర మాట్లాడుతారు కదా, మీరు మీలాంటి నాకు కలిస్తే మాట్లాడితే తెలిసింది. ఎస్, అయితే షిప్ బిల్డింగ్ లేదని నేను అంటలా, ఉండాల్సిన స్థాయిలో మనకు అవకాశాలు ఉన్న స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీ డెవలప్ కావాలనేది నేను చెప్పదలుచుకుంది. దాన్ని డెవలప్ చేయాలి రాష్ట్రంలో. ఇప్పుడు గుజరాత్ మెరిటైమ్ లో నెంబర్ 1 గా ఉంది, ఆ స్థాయికి మన రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏమండి, మీరు చెప్పారు కదా, తప్పకుండా నేను కూడా సూచన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు ప్రజల్లో తిరిగి వాళ్ళు చెప్పే అభిప్రాయాలను మీరు గవర్నమెంట్ కి తెలియజేయాలి, తెలియజేస్తే వాటిని సాధ్యాసాధ్యాలను బట్టి మనం కూడా అడాప్ట్ చేద్దాం ఉన్నారు. సో నో డౌట్, నేనైతే కొనసాగిద్దాం అనుకుంటున్నాను. నేను వ్యక్తిగత సార్ ఇందాక చెప్పారుగా, నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను చెప్తే బాగోదు, నారాయణ గారు చెప్తేనే బాగుంటుంది.